ఇక ప్రజెంట్ ఈ రోజు ఉండి నియోజకవర్గంలో మీరు ప్రచారం చేశారు. చాలా కాస్త కష్టమైన చివరికి ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు అక్కడ టికెట్ దక్కించుకున్నారు. అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? అక్కడ పోటీ చేస్తోంది టీడీపీ అభ్యర్థి. లాస్ట్ మినిట్ లో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇద్దరితో ఇబ్బంది ఉంది అక్కడ. ఒకటి కలవపూడి శివ దట్ ఈస్ త్రిపుల్ ఆర్ అండి. రఘురామకృష్ణరాజు గారు లేటెస్ట్ గా కొట్టాడు అంతే. ఒక ఆల్రెడీ అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉందండి ప్రజాదరణ. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉంటున్నారు. ఆయన మా అభ్యర్థి త్రిపుల్ ఆర్ గారికి అద్భుతంగా సహకారం ఇస్తున్నారు. ఉండి అంటే తెలుగుదేశం అడ్డా అండి. అలాగే కూటమి అభ్యర్థులు బీజేపీ, జనసేన, టీడీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు అంటే ప్రజల్లో ఒక మంచి ఇది ఉంది. ప్లస్ 4.5 సంవత్సరాలు వీళ్ళు చేసిన దుర్మార్గపు ఒక ఎంపీని పట్టుకుని పీడించిన వైనం, అలాగే వారిని హింసించిన వైనం నియోజకవర్గంలో సింపతి బాగా ఉందండి. ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. రైట్ అండి. అంటే ఇక్కడ కలవపూడి శివ అంటే ఆయన శివరామరాజు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా అనూహ్య పరిణామాల మధ్య ఆయన టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. సో ఆయన కూడా ఇప్పుడు అన్యమనస్కంగానే సపోర్ట్ చేస్తున్నారు అనే మరి చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమైతే ఏదో కాస్త మాట్లాడి ఆయన కూల్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ని పరిణామాల నేపథ్యంలో అక్కడ నరసింహరాజు వైసీపీ క్యాండిడేట్, ఆయన కూడా ఆర్థికంగా బలమైన నాయకుడు. సో ఇంతమంది రాజుల మధ్య ఆయన కూడా రాజే రఘురామకృష్ణరాజు ఎంతవరకు గెలవగలుగుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఐ మీన్ జనసేన సపోర్ట్ ఎంతవరకు ఉంది? అద్భుతంగా ఉందండి నియోజకవర్గం. ఇంకోటి ఏంటంటే రాజులకు రాజు, రారాజు, రేరాజు, మనరాజు, వెండితెరనేలే మహారాజు అద్భుతమైన మరి శ్రీ కృష్ణరాజు గారు. అక్కడ ఉన్నటువంటి శ్రీ కృష్ణరాజు గారి అభిమానులు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా జై త్రిపులార్, జై త్రిపులార్ ఇదే మాట. ప్లస్ ఇంకోటి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే పక్కన శివరామరాజు గారు పక్కనే ఆయన నిలబడి మాతో కూడా ఆయన ఉన్నారు, మమేకమై ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు, కూటమి అభ్యర్థులను గెలిపించడానికి వారి వంతు ఎడతెరిపి లేకుండా వారు ఏమేమి ముభావంగా ఏమి లేరండి, అద్భుతంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఉండి విజయం కోసం ఎవరో నేషనల్ ఫార్వర్డ్, ఇంకొక ఫార్వర్డ్, ఇంకొక బ్యాక్వర్డ్ పార్టీలు పెట్టినా కూడా అక్కడ కష్టపడి. ఎందుకంటే మహిళలందరూ ఒకటే మాట చెప్తున్నారు, సంక్షేమం ఒకటే. ఏంటి అడిచ్చే సంక్షేమం? అమ్మఒడి 15,000 అన్నట్టు 13,000 చేసాడు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా 26,000 రూపాయలు మేము ఒడ్డు చాకరీ చేసి కట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు ముందు నుంచి ఇచ్చి వెనక నుంచి పట్టుకుపోతున్నాడు సంక్షేమం. కాబట్టి బటన్ రెడ్డి ఆటలు ఇంకా చెల్లవు, బటన్ నొక్కే టైం అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్తగా వచ్చి ఎమ్మెల్యేకి ఒక బటన్, ఎంపీకి ఒక బటన్ నొక్కమంటున్నాడు. మేము నొక్కం. ఏంటంటే వైనాట్ 175 అన్నాడు కదా, ఇప్పుడు వైనాట్ 23 అనేది రాష్ట్రం మొత్తం వినపడుతుంది. నాట్ ఓన్లీ ఉండి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అదే మాట. పిఠాపురంలో ఎట్టి